హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఏంటి అంటే ఖాళీల వివరాలకు సంబంధించి, అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనేటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నామంటూ ఆ సిలబస్ కూడా మనకు అప్డేట్ చేయడం జరిగిందండి. ఏపీపీఎస్సి వెబ్సైట్లో అధికారికంగా అప్డేట్ చేశారు. చాలామంది కామెంట్ రూపంలో అడిగారు, సార్ యాక్చువల్గా దీనికి ఎవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏంటి అనే వివరాలు. ఓకేనా? మరి ఎవరు ఎలిజిబుల్ అనేది మనకు వెబ్సైట్లో అయితే ఇవ్వలేదు, ఏపీపీఎస్సి వెబ్సైట్లో. కానీ అఫీషియల్గా ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. దీనికి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది ఆ వివరాలు చూద్దాం. అంతేకాకుండా ఏపీ గ్రామ వార్డు సచివాలయాల్లో 15,000 కాదు 20,000 ఖాళీలు ఉన్నాయి, అన్నీ భర్తీ చేయాలి అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. వీటన్నిటి వివరాలు కూడా మనము క్లియర్గా చూసేద్దాం. ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు కూడా మీకు నోటిఫికేషన్ మీ మొబైల్కే వస్తుంది. ఓకే, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. సో చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు, అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు. ఓకే, సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 months వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది. సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యుటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, నా ఫోటోతో ఉంటుంది. లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ 2 అని. సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఉద్యోగ పోరాట సమితి డిమాండ్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి అంటూ మే 30న విజయవాడలో ధర్నా అయితే చేయడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మెగా డిఎస్సితో పాటుగా సో ఇటీవల ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి. మరి ఏపీలో 45,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి అంటూ అఫీషియల్గా ప్రకటించడం అయితే జరిగింది. కానీ ప్రభుత్వం చెప్తున్న తీరు మాత్రం కేవలం 717 మాత్రమే ఉన్నాయంటూ సో చెప్పడం అయితే గమనార్హము. సో మరి వాటన్నిటిని భర్తీ చేయాలి అని చెప్పేసి ఇక్కడైతే తెలియజేస్తున్నారు. ఓకే, మరి శాఖల వారీగా పోస్టుల ఖాళీలపై వాస్తవిక సమాచారంతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. మరి ఇదే డిమాండ్లతో ఈ నెల 30న విజయవాడలో ధర్నా చేపట్టనున్నట్లుగా తెలిపారు. విజయవాడలోని దాసరి భవన్లో డివైఎఫ్ఎఫ్, ఏఐఎఫ్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు జి రామన్న, లెనిన్ బాబు గారు తదితరులు అయితే ఇందులో పాల్గొన్నట్లుగా అయితే తెలుస్తుంది. సో ఇక చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 20,000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ తెలపడం జరిగింది. ఉద్యోగాలు భర్తీ చేయకుండా, ఉపాధి కల్పించకుండా ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పెంచుతుందని ఆవేదన వ్యక్తం చేయడాన్ని ఇక్కడ చూడవచ్చు. మరి ఆయా శాఖల్లో నియామకాలు తక్షణమే భర్తీ చేపట్టాలని కోరడం జరిగింది. సిలబస్లో మార్పులు చేయకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి అని పేర్కొన్నారు. ఓకేనా? మరి ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఈ నెల 1 నుంచి 20 వరకు జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లలో నిరుద్యోగులు, విద్యార్థి యువజన సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుంటామంటూ ఇక్కడైతే తెలియడం చూడవచ్చు మనం. ఓకే, మరి గ్రామ వార్డు సచివాలయాల్లో మనకు ఆల్రెడీ ప్రీవియస్గానే చాలా న్యూసెస్ అయితే రావడం జరిగింది. 15,000 కాదు 20,000కు పైగానే ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఎప్పుడు దీనిపైన క్లారిటీ వస్తుందంటే మే 15 డెడ్ లైన్ పెట్టడం జరిగిందండి. మరి గ్రామ వార్డు సచివాలయాలలో ప్రొవిషన్ కంప్లీట్ అవుతుంది మే 15 లోపు. అంతేకాకుండా బదిలీలు కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఈ నెల 15వ తారీఖు డెడ్ లైన్ అయితే ప్రభుత్వం విధించడం జరిగింది. ఆ తర్వాత మనకు ఖాళీల వివరాలు, అంతేకాకుండా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి క్లారిటీ అయితే వస్తుంది. సో మనం అనుకుంటున్నది మాత్రము జూన్ వరకైతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, గ్రూప్ 2 నోటిఫికేషన్తో పాటుగా.
ఓకేనా. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. మీకున్న టైం కేవలం 6 నెలలు మాత్రమే. ఇదొక్కటి మాత్రం బ్లైండ్గా గుర్తుంచుకోండి. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులైనా, గ్రూప్ 2 అభ్యర్థులైనా కూడా. ఓకేనా. ఎట్టి పరిస్థితుల్లో మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, కానీ టైం అయితే ఉండదు ప్రిపరేషన్కి. ముందే చెప్తున్నాను. మీరు కనుక నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతాము అనుకుంటే మాత్రము అది ఇక మీ భ్రమలో ఉన్నట్టే. ఓకేనా. ఎవరైతే ముందస్తుగా ఇప్పటి నుండే ప్రిపేర్ అవుతారో వారికి మాత్రమే మంచి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఎందుకంటే ఎందుకు 6 నెలలు అని చెప్తున్నానంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. వన్స్ ఎలక్షన్స్ అయిపోయాయి అనుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ 5 years దాకా ఎలాంటి నోటిఫికేషన్ ఉండదండి. ముందే చెప్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము 2019 నుంచి ఒక్క నోటిఫికేషన్ అయినా ఉందా? ఏదో చిన్న చిన్నవి రిలీజ్ చేశారు, కానీ Group-2 లాంటివి, సో గ్రామ వార్డు సచివాలయం లాంటిది ఏవి కూడా విడుదల చేయలేదు. 2019 నుండి చెప్తున్నాను, 2020 నుంచి. అంటే చాలా వరకు గ్యాప్ వచ్చింది. ఇక చేస్తామన్నారు, అవి చేయలేదు. ఎందుకు? ఎన్నికల ముందు చేస్తేనే వారికి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఎన్నికల వరకు కూడా లాక్కుంటూ వస్తారు. అందుకే ఈ 6 నెలల టైంలోనే మ్యాక్సిమం ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ కూడా విడుదలవుతాయి. సో కాబట్టి ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 5 years తర్వాతనే నోటిఫికేషన్లు. ఇదొకటి మాత్రము బ్లైండ్గా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం అప్డేట్. సో ఫ్రెండ్స్, మనకి సాక్షిలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏపీపీఎస్సీ Group-2కి సంబంధించినటువంటి సిలబస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో అంటూ ఇచ్చారు. అంతేకాకుండా Group-2కి సంబంధించి 1000 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది అంటూ సాక్షిలో అఫీషియల్గా అప్డేట్ అయితే చేయడాన్ని మనము చూడవచ్చు. 1000కి పైగానే ఆల్రెడీ మనకు కూడా తెలిసిందే. 1000కి పైగానే ఖాళీలు అయితే భర్తీ చేయబోతున్నారండి. ఇది మంచి నెంబర్గానే మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా 13 రకాల ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. Group-2లో ఎన్ని ఉన్నాయి ఖాళీలు? మొత్తం 13 రకాల విభాగాలలో 1000కి పైగా ఖాళీలు ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయినటువంటి పరిగి సుధీర్ గారు ఒక పోస్ట్ అయితే అఫీషియల్గా చేయడం జరిగింది. సో వీరు ఏదైతే చెప్తున్నారో దానికి కట్టుబడి ఉంటూ మరి సిలబస్ని ఏప్రిల్ ఎండింగ్లో విడుదల చేస్తామని చెప్పారు. అనుకున్నట్లుగానే విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పోస్టులు ఎన్ని ఉండబోతున్నాయో అఫీషియల్గా అప్డేట్ చేస్తామని చెప్పారు. 1000కి పైగా ఉంటాయని చెప్పేసి ట్విట్టర్ వేదికగా అప్డేట్ చేయడం జరిగింది. సో వీరు మామూలు పర్సన్ కాదు, ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అండి. నెక్స్ట్ ఈ యొక్క Group-2 నోటిఫికేషన్ కూడా మనకి జూన్లో విడుదల చేస్తామని చెప్పారు. పక్కాగా విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయండి. ఓకేనా. సో మరి Group-2 ఉద్యోగాలలో ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా డిగ్రీ ఎలిజిబిలిటీతోనే ఉన్నాయండి. కానీ ఇక్కడ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనేది చాలా పెద్ద పోస్ట్ అండి. చాలా మంచి ఉద్యోగాలు అవన్నీ. దానికి క్వాలిఫికేషన్ ఏంటో ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. చూద్దాం అఫీషియల్. ద ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇంక్లూడ్స్ a first or a second class postgraduate degree in any one of the subject suitable for admission to BEd. అంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అంటే పీజీలో ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్లో కానీ పాస్ అయినా సరిపోతుంది, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ సూటబుల్ ఫర్ అడ్మిషన్ టు బీఈడి. అంటే బీఈడిలో మనం బీఈడి చేయడానికి అనువైనటువంటి ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివి ఉంటే, బీఈడి చేయనవసరం లేదు, బీఈడి చేయడానికి అనువైనటువంటి ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది అంటూ ఇక్కడైతే మనకు తెలియచేశారు. ఓకేనా. సోషల్ కానీ, సైన్స్ డిగ్రీ కానీ, ఓకేనా, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, సో ఇవి ఉన్నా కూడా మీరైతే ఎలిజిబుల్ అంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మనకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్గా చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అండి. మనం ముందుండి నోటిఫికేషన్ల రాబోతున్నటువంటి అంశం కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో ఫ్రెండ్స్, ఏపీ Group-2కి సంబంధించి సచివాలయానికి సంబంధించి బెస్ట్ కోర్స్ అయితే మన యాప్లో లాంచ్ చేశామండి. మరి పూర్ స్టూడెంట్ని దృష్టిలో ఉంచుకొని లేటెస్ట్ అప్డేటెడ్ సిలబస్ని, సో జస్ట్ 500 రూపీస్కే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, ఓకేనా, మన స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన వారితో క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కసారి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసెస్ చూడండి. ముందుగా డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్, బలవంతమేమీ కూడా లేదు. ఓకేనా. ఎందుకంటే గృహిణీలు కావచ్చు, మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా గర్ల్స్ కావచ్చు,
పూర్ స్టూడెంట్స్ కొంతమంది ఇంటి దగ్గరే ఉండి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగలేని వేలకు వేలు ఖర్చు చేయలేనటువంటి కొంతమంది అభ్యర్థులు ఉంటారు. వారు ఇంటి దగ్గరే ఉండి మీకు నచ్చిన టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా అయితే కోర్స్ అందిస్తున్నామండి. ఓకే, సో కాబట్టి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని నాతో డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చు యాప్లో. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.